గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన చట్టాల గురించి చర్చించుకున్నాం. అందులో రెగ్యులేటింగ్ చట్టం, సెకండ్ వన్ పిట్స్ ఇండియా చట్టం 1784 పిట్స్ ఇండియా చట్టం. ఈ చట్టం ఏర్పాటు చేసే సమయానికి బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం పిట్, అందుకనే ఆయన పేరు వచ్చింది 10 years చట్టం. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇందులో కార్యనిర్వాహక సభ్యుల్ని రెగ్యులేటింగ్ చట్టంలో 4 ఉంటే దీంట్లో 3 తీసుకొచ్చారు. అలాగే 2 రకాలైన విభాజక అంశాలు ఏర్పాటు చేశారు. ఒకటి వాణిజ్య, 2 రాజకీయం. వాణిజ్య అంశాలకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, రాజకీయ అంశాలకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ 2 అంశాలు ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా పాలన చేస్తూ ఉంది అని పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే మనకు ఈ పిట్స్ ఇండియా చట్టం. ఈ లా చట్టం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ చట్టాల ఆధారంగా సివిల్, క్రిమినల్, న్యాయ వ్యవస్థల మీద బ్రిటిష్ ప్రభుత్వం పెత్తనం చలాయించింది. అలాగే వాణిజ్య కంపెనీ ఆక్రమించుకున్న భూభాగాల మీద సర్వ అధికారాలు బ్రిటిష్ ప్రభుత్వం లభించాయి. సో ఈ విధంగా భారతదేశంలో పిట్స్ ఇండియా చట్టం అనేది మనకి ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. సో దీని తర్వాత మనకి 1813 చార్టర్ చట్టం వస్తుందండి. అది రేపు క్లాస్లో చర్చిస్తాం. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి నేను డైలీ షార్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడుతున్నానండి, చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహం ఉంటుంది. థ్యాంక్ యూ.